నల్గొండ జిల్లా ఓటర్ మహాశయులకు నమస్కారం. జిల్లాలో 74% పోలింగ్ నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతోని గెలిపించబోతున్నారు. ఈ విజయానికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి విజయానికి సహకరించిన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, జిల్లా మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి గారికి, అలాగే జానారెడ్డి గారికి, ఎమ్మెల్యే జయవీర్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, పద్మావతి గారికి, అందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతే ఈరోజు జిల్లాలో ఇంత టర్న్అవుట్ కావడానికి కూడా కారణం నల్గొండ జిల్లా ముందు నుంచి కూడా మంచి చైతన్యం కలిగిన జిల్లా. మనం పక్క రాష్ట్రంలో చూసుకుంటే జనరల్ ఎలక్షన్స్కే వాళ్ళకు పెద్ద ఓటింగ్ సర్లీ అంత కనిపించలేదు. కానీ మన జిల్లాలో ఇంత మంచి ఇది చేసే పర్సంటేజ్ నమోదు చేసినందుకు ఓటర్లందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఎలక్షన్ల సందర్భంగా నియోజకవర్గాల్లో నేను ఇచ్చినటువంటి హామీలు, పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికల వరకల్లోనే పూర్తి చేసేదానికి నేను గట్టిగా ఈ ఉన్న ఎమ్మెల్యేలందరితోని, నాయకులందరితోని ప్రభుత్వం నుంచి మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తి చేయడానికి సంపూర్ణంగా మీకోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ అభ్యర్థి కూడా వ్యక్తం చేస్తాను, మంచి పోలింగ్ అని మాకే అనుకోను కాబట్టి మేము అధికారంలో రాబోతున్నాం, నేను గెలుస్తానని చెప్తున్నాను. తప్పకుండా అండి. బీజేపీ అభ్యర్థి గారే కాదు, మొత్తం 22 అభ్యర్థులు ఉండే. 22 అభ్యర్థుల్లో మీరు ఎవరిని అడిగినా కానీ ధీమా వ్యక్తం చేస్తారు. ఎవరైనా గెలవడానికి పోటీ చేస్తారు కాబట్టి దాని మీద నో కామెంట్స్. పోలింగ్ అయిపోయింది, డబ్బాల్లో ఓట్లున్నాయి, 4 కౌంటింగ్. కాబట్టి మనం ఈ ధీమాల మీద ఇప్పుడు నేను కూడా చెప్పింది ధీమానే. కాబట్టి ఈ ధీమాలతో ఏదైనా 4వ తారీఖు మీరు రిజల్ట్ చూస్తారు. మా నమ్మకాన్ని నేను మీకు చెప్పాను. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో మీకు తెలుసు. తప్పకుండా విజయం సాధిస్తాం భారీ మెజార్టీతో అనేది ఇందాక మీరు చెప్పినట్టే నా ధీమా కూడా. ఓవరాల్గా రాష్ట్రంలో 10 నుంచి 14 సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంట్లో ఎందుకంటే ఆ 4 సీట్లో 10 తప్పకుండా, 4 మేము వెరీ లో మార్జిన్తో ఉన్నాము. కాబట్టి అది పోటాపోటీకి ఉన్నాయి. దాంట్లో కూడా అవి మాకే వస్తాయి, ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూలత అని మేము అనుకుంటున్నాం జరిగిన పోలింగ్ సర్లేని బట్టి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు గెలవబోతుంది. భువనగిరి తప్పకుండా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ స్థానాలే. థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. ఇంకొకటి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు, మాకందరికీ సహకరించినటువంటి మీడియా మిత్రులకు, మీకు ఎటువంటి ఒకవేళ ఏమైనా మా నుంచి ఇబ్బంది కలిగితే దానికి అయినా సారీ. అండ్ మీడియా వాళ్ళు కూడా, పోలీస్ అధికారులు అందరూ కూడా మంచిగా సహకరించారు. ఎటువంటి మన జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా ఎలక్షన్ జరిగినాయి. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పాను 14వ తారీఖు దీని మీద మాట్లాడతా అని. ఇందాక కూడా ప్రెస్ మిత్రుడు నాకు గుర్తు చేశాడు. కిషోర్ గారు ఎన్నికలు డిక్లేర్ అయినప్పుడు ఒక ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ గారికి ఒకటి చేయలేదు, కిషోర్ గారికే కాదు ఈ జిల్లాలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మిగిలిన అందరి నాయకులకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం ఆరోపణలు, ఒకరి మీద ఒకరు ఊటికనే బురద చల్లుకుందామనే టైప్ రాజకీయాన్ని ఆపి, పూర్వం రాజకీయాలు ఎట్లుంటుండేనో ప్రజలకు, మనకు, అందరికీ రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు మీ గౌరవాన్ని, ప్రజల గౌరవాన్ని, మన గౌరవాన్ని కాపాడుకుంటూ చేసే రాజకీయాలు చేద్దాం. కానీ ఊరికే బట్టగాలుస్తా నేను కూడా ఒకటి అనొచ్చు. ఇప్పుడు ఆ రోజు అనుంటే అసలు ఈ ఎలక్షన్ జరిగేది. ఆ రోజు నేను దాని మీద ప్రెస్లో కూడా ఎవరు అడిగితే దీని మీద నేను మే 14లో మాట్లాడుతాను. ఎందుకంటే ఒకరంటే నా దగ్గర అనడానికి ఉందంటే ఎవరికైనా ఉంటాయి కదా, ఏదో అన్నాం, వాళ్ళు అన్నారు. అసలు ఎలక్షన్ అభివృద్ధి, ఎలక్షనా, పార్లమెంటా, ఇవన్నీ పక్కకు పోతాయి. ఈ ఛాలెంజ్లు ఇవి వస్తాయి. కాబట్టి మే 14లో మాట్లాడుతాను. ఆయన సరే ఒకటి అన్నారు కదా, దాని మీద కావాలంటే ఆయన ముందుకు వెళ్ళొచ్చు. న్యాయ వ్యవస్థలోనే ఇంకోటినే వెళ్ళండి. డ్రగ్స్ వ్యాపారింది అసలు ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడటానికైనా అర్థం ఉండాలి, ఇన్నటోనికైనా అర్థం ఉండాలి. అందుకే ప్రజలలో కూడా ఏమీ స్పందన లేవు. అంటే ఇట్లాంటివి చేసుకుంటే ప్రజల దృష్టిలో మీరు, నేను, మన రాజకీయ నాయకులు వీక్ అవుతారు, చులకన అవుతారు తప్ప అంతకుమించి ఏం లేదు. కాబట్టి మీ రెస్పెక్ట్ని కానీ, మా రెస్పెక్ట్ కానీ, ప్రజల రెస్పెక్ట్ కానీ, రాజకీయాల గురించే ఒక రెస్పెక్ట్ పెరిగేటట్టు మనం రాజకీయాలు చేసుకుందాం. జిల్లాకి ఏం కావాలో చేసుకుందాం. 10 సంవత్సరాలు మీరున్నారు, నెక్స్ట్ మేము ఇప్పుడు ఉన్నాం. మీరు చెప్పండి, జిల్లాకి ఏమైనా కావాలంటే ఏం చేయాలో నిర్ణయాత్మకంగా మాట్లాడుకుందాం. చెప్పండి, మేము వాళ్ళని మేము చేస్తాం. మీ వల్ల ఇది ప్రతిపక్షంగా మాకు సహకరించండి అభివృద్ధి కోసం. అండ్ రాజకీయ పక్షంగా మీరు ఒక విపక్షం కింద పోరాడండి. ప్రజలకు సమస్యలు ఉంటే దానికి కూడా మేము స్పందిస్తాం. కానీ
ఇలాంటి చిల్లర వ్యవహారాలు మీరు చేసుకొని నేను చేసుకుంటే అందరికీ అది మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు, ప్రజలకు అది అవసరం లేదు కూడా. కాబట్టి ఈ సందర్భంగా ఈ విజ్ఞప్తి నేను మన జిల్లా నాయకులకు కానీ ఎవరికైనా అందరికి తెలియజేస్తున్నా. నేను మొదటిసారి పోటీ చేశా, నేను విజయం సాధిస్తాను ధీమాగా ఉన్నా. నేను వచ్చింది కూడా ఏదో ఒకటి చేద్దామనే దానికి వచ్చా. ఆ దిశగా నేను కృషి చేస్తా.